వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అదేమీ ఆషామాషి ఎగ్జామ్ కాదు. లక్షల మంది పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష. అయినా సరే నిర్వహణ ఏజెన్సీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు ఇలా జరిగింది తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. వావ్, వైద్య చరిత్రలో మిరాకిల్, ఇది ఎప్పుడూ జరగలేదే అన్న మాటలు అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా. ఇప్పుడు అలాంటి మిరాకిల్ ది గ్రేట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పుణ్యమా అని మరోసారి వినాల్సి వచ్చింది. పాజిటివ్గా కాదు, నెగిటివ్గా. చరిత్రలో ఎప్పుడూ చూడని టాప్ ర్యాంకులు, ఎప్పుడూ రాని మార్కులు నీట్ 2024లో వచ్చాయి. ఎలా వచ్చాయన్న దానిపై స్పష్టత లేదు, ఎందుకు రాకూడదు అన్న దానిపై క్లారిటీ కూడా లేదు. అంత మాయ, మన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సృష్టించిన మాయ. ఇప్పుడు దేశవ్యాప్తంగా రెండు ప్రధాన సమస్యలు. ఒకటి నీటి కష్టాలు, రెండవది నీట్ కష్టాలు. మొదటిది ప్రకృతి ప్రకోపం, మానవుడి స్వయంకృతాపరాధం వల్ల వచ్చిన కష్టమైతే, రెండోది మన వ్యవస్థల నిర్లక్ష్యానికి మిగిలిన నష్టం. ఆ నిర్లక్ష్యానికి వేలు కాదు, లక్షలు కాదు, కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసి బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా చేస్తోంది ఓ నిర్లక్ష్యపు ఏజెన్సీ. దాని పేరే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ ఘనమైన సంస్థ నిర్వహించిన ఘనమైన నీట్కు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 24 లక్షల మందికి పైగా విద్యార్థుల భవితవ్యం గందరగోళంలో పడిపోయింది. నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, వైద్య విద్యలో అభ్యసించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్ష. ఏటా లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే ఎంట్రన్స్ టెస్ట్. 16 నుంచి 17 ఏళ్ల వయసు పిల్లలు రాత్రింబవళ్లు శ్రమించి లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగులు తీసుకుని రాసే పరీక్ష. ఎందుకంటే నీట్లో మంచి ర్యాంక్ వస్తే, మంచి కాలేజీలో అడ్మిషన్ దొరికితే భవిష్యత్తు బాగుంటుందని విద్యార్థుల ఆశ. అలాంటి ఆశల్ని అడియాసలు చేస్తూ అంతటి ప్రతిష్టాత్మక పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పిచ్చ లైట్ అన్నట్టుగా నిర్వహించింది. ఎందుకంటే ఎప్పుడూ లేని మిరాకిల్స్ ఈ ఏడాది నీట్ పరీక్షల్లో చోటు చేసుకున్నాయి. ఎంట్రన్స్ డేట్ అనౌన్స్మెంట్ నుంచి పరీక్షా ఫలితాల విడుదల వరకు ప్రతిదీ మిరాకిలే. ఆ మిరాకిల్స్ ని తట్టుకోలేక వేలాది మంది స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఆ మిరాకిల్స్ ఏంటయ్యా అని చూస్తే, మిరాకిల్ నెంబర్ 1, నీట్ రిజిస్ట్రేషన్ డేట్ ను 3 దఫాలు ఎక్స్టెండ్ చేయడం. మిరాకిల్ నెంబర్ 2, 67 మంది అభ్యర్థులు 720 మార్కులు సాధించటం. మిరాకిల్ నెంబర్ 3, నీట్ పరీక్షలో 717 నుంచి 719 మార్కులు రావడం అసాధ్యం. కానీ కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావడం. మిరాకిల్ నెంబర్ 4, నీట్ ఫలితాలు జూన్ 4నే ప్రకటించటం. మిరాకిల్ నెంబర్ 5, ఒకే సెంటర్లో రాసిన 8 మంది విద్యార్థులకు టాప్ ర్యాంక్ రావడం. మిరాకిల్ నెంబర్ 6, 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కుల్ని కలపడం. ఇలాంటి మిరాకిల్స్ తో నీట్ పరీక్ష అభాసుపాలై విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలో పడేసింది. ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులకు టాప్ ర్యాంక్ రావడం. వారేవా కదా. పైగా హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 8 మంది విద్యార్థులు తొలి ర్యాంక్ సంపాదించటం. ఇది ఇంకా సూపర్ కదా. ఇవే కాదు, జూన్ 14న రిలీజ్ చేయాల్సిన పరీక్షా ఫలితాలను జూన్ 4నే రిలీజ్ చేయడం. ఇది సూపరే. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ఫలితాలు కూడా. అంతేకాదు, ఈసారి 1563 మందికి గ్రేస్ మార్కులు కూడా కలిపారు. అదేందయ్యా అంటే, వీరంతా మెరిట్ స్టూడెంట్స్ అట. కాస్త లేట్ అయినందుకు నిమిషానికి 4 మార్కులు చొప్పున కలిపేశారు. వారేవా, ఎంత సూపర్ కదూ. మరి నీట్ ను ఇంత నీట్ గా 2024 పరీక్షను మన గ్రేట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినందుకు గర్వపడాలా, సిగ్గుపడాలా అన్నది తెలియక ఇదిగో ఇలా రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారు మన భావి భారతం.
నీ దగ్గర ఇన్ని ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు, ఇన్ని అవకతవకలు ఉన్నప్పుడు, పేపర్ లీకేజ్ ఒకటి ఉంది, గ్రేస్ మార్క్స్ అంటావు, నీకు సమయభావం, టైం లేకపోతే టైం ఎక్స్టెండ్ చేసుకుని పర్మిషన్ తీసుకుని ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ సూపర్వైజర్లు ఏంది, ఇదంతా ఒక నెట్వర్క్ లాగా ఉందండి ఇదంతా. ఎందుకంటే నేను కూడా రీసెంట్గా 3-4 మంత్స్ కింద బెంగళూరు పోతే అక్కడ వాడు ఒక మామూలు పర్సన్, మీ దగ్గర ఎవరైనా ఉంటే చెప్పండి సార్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఉంది కదా నీట్ పీజీ, వాళ్ళని మేము భువనేశ్వర్ తీసుకుపోతాము, మేము బాంబేకి తీసుకుపోతాము, మేము అన్నీ చేస్తాము, దానికి ఇంత రేటు. వాడు మాట్లాడుతున్నాడండి. అసలు వాడిని చూస్తే వానికి ఒక సబ్జెక్ట్ రాదు, ఒక సెంటెన్స్ రాదు, ఒక ఇది రాదు, వానికి ఒక విషయ పరిజ్ఞానం లేనివాడు కూడా బజార్లో ఈ విధంగా మాట్లాడి, అది కూడా నాతోటి మాట్లాడుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఎన్టీఏ నీట్ రిజిస్ట్రేషన్ విండోని ఓపెన్ చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 వరకు నెల రోజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని ముందుగా అనౌన్స్ చేసింది. ఆ తర్వాత మార్చి 16 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. పోనీ అక్కడితో అయినా స్టిక్ ఆన్ అయిందా అంటే అదీ లేదు. అదే డేట్ను ఏప్రిల్ 10 వరకు పొడిగించింది. ఇంతటితో కూడా ఆగలే. ఏప్రిల్ 10న మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మరో కరెక్షన్ కనిపించింది. ఏప్రిల్ 11 నుంచి 15 ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇలా పలు దఫాలుగా రిజిస్ట్రేషన్ డేట్స్ ను మార్చుకుంటూ వచ్చింది ఎన్టీఏ. ఇక రిజల్ట్ డేట్ పైన విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. జూన్ 14 ఫలితాలు ప్రకటిస్తామని అనౌన్స్ చేసి తర్వాత చెప్పా పెట్టకుండా జూన్ 4నే విడుదల చేసింది. అంతేనా, మార్కుల్లోనూ తన మార్కు లోపం చూపిస్తూ ఫలితాలను ప్రకటించింది. మామూలుగా నీట్ పరీక్షలో 4 వేర్వేరు సబ్జెక్టులపై ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ అండ్ బాటనీ, ఇలా 4 సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్టుకు 50 ప్రశ్నలుంటాయి. అంటే మొత్తం 200 ప్రశ్నలు. ఇందులో 45 ప్రశ్నల్ని విద్యార్థులు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 200 ప్రశ్నలకు 180 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సరైన జవాబుకు 4 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కు ఉంటుంది. ఇలా 3 గంటల 20 నిమిషాల వ్యవధిలో 180 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ తరహాలో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానంలో 717, 718, 719 మార్కులు వచ్చేందుకు వీలే లేదు. కానీ ఫలితాల్లో 718, 719 మార్కులు కొంతమంది విద్యార్థులకు రావడం అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. అదేంటయ్యా అని అడిగితే గ్రేస్ మార్కులంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది ఎన్టీఏ. నీట్ నిర్వహణలో ఎన్టీఏ విఫలమైందనడానికి బోలెడు కారణాలను విశ్లేషిస్తున్నారు విద్యార్థులు. అసలు నీట్ పరీక్షా ఫలితాలు జూన్ 4న విడుదల చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించలేదు. తీరా ఫలితాలపై 20 పేజీల పత్రికా ప్రకటనని జారీ చేసిన ఎన్టీఏ అందులో 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపామనే అంశాన్ని ప్రస్తావించకపోవడం సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చిందన్న చర్చ జరుగుతోంది. అసలు గ్రేస్ మార్కులు ఏ ప్రాతిపదికనిచ్చారో కూడా స్పష్టత ఇవ్వలేదు. మామూలుగా ప్రశ్నాపత్రాలు అందజేయడం ఆలస్యమైతే నష్టపోయిన మేరకు సమయం ఇస్తారు. పరీక్ష ఏదైనా కొన్నేళ్లుగా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. జేఈఈలోనూ ఎన్టీఏ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. మరి నీట్లో అదే విధానాన్ని ఎందుకు పాటించలేదనేది అందరూ ఎత్తి చూపుతున్న లోపం. విద్యార్థుల సమయం వృధా అయినందున వారికి గ్రేస్ మార్కులు ఇచ్చామన్న ఏజెన్సీ సమర్థనను విద్యార్థులు తప్పుపడుతున్నారు. ఏ కారణంతో విద్యార్థుల సమయం వృధా అయింది? దానికి కారకులెవరు? ఏ రాష్ట్రంలో, ఏ కేంద్రాల్లో ఎంత సమయం జాప్యం జరిగిందనే అంశాల్ని ఎన్టీఏ ముందు వెల్లడించలేదు. నీట్ ఫలితాల్లో కొన్ని అంశాల్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాలని ఏజెన్సీ అనుకున్నట్లు కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. పైగా సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడంతో గ్రేస్ మార్కుల్ని రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఒకటి దగ్గర 61 స్టూడెంట్స్కు 720 మార్క్స్ రావడం ఏంటి? ఈ ఫిజిక్స్ వాళ్ళ ఈయన పాండే వాళ్ళ స్టూడెంట్ ఒకడు ఒక క్వశ్చన్ వదిలిపెడితే కూడా 4 మార్క్స్ తక్కువ రావాలి. వానికి 720 మార్క్స్ ఎట్లా వచ్చినాయి? సో వాళ్ళు ఇంట్లో కూడా ఇట్లాంటివి చూసి సెలబ్రేట్ చేసుకొని పరిస్థితి, వాళ్ళు కూడా అవాక్కైపోయినారు. 67 మంది స్టూడెంట్స్కు 720 మార్క్స్ రావడం ఏంటి? ఒకటే టాప్ ర్యాంక్స్. ఒకే సెంటర్ నుంచి ఒకటే నంబర్లు సీక్వెన్స్లో ఉన్న వాళ్ళకి 8 మందికి ఒకటే ర్యాంక్ రావడం ఏంటి? 720. సిగ్గు లేకుండా ఎన్టీఏ వాళ్ళు ఇంకా 1563 వాళ్ళకు మేము గ్రేస్ మార్క్స్ చేస్తాము, వాళ్ళు కోర్టుకు పోతే హైకోర్టుకు పోతే అనడం ఏంటి?
అట్లా 1563 ఉన్నారా? ఎందుకు 15,000 మంది గారు, 1,00,000 మంది గారు? అట్లా ఎంతమందికి నువ్వు గ్రేస్ మార్కులు వేసావో ఎవరికి తెలుసు? అసలు నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ పై మరింత వివాదం నడుస్తోంది. అంతేకాదు, నీట్ పరీక్ష రాసే విద్యార్థుల పేరెంట్స్ ని కొంతమంది బ్రోకర్లు కలిసి లీకేజ్ దందా కూడా నడిపినట్లు వార్తలొచ్చాయి. పాలన వ్యవస్థ లోపల కూడా డబ్బు ప్రభావం విపరీతంగా అయిపోయింది. ఒకే ఒక వ్యవస్థ పవిత్రంగా ఉందంటే డాక్టర్లు మన దగ్గర అంతర్జాతీయ స్థాయి డాక్టర్లు ఉన్నారు. దాన్ని కూడా ఇప్పుడు నీట్ ద్వారా భ్రష్టు పట్టిస్తున్నారు. ఏంటిదంటే నీట్ పరీక్షల్లో ఇప్పుడు ఇక డబ్బు పెడితే ఎవడైనా డాక్టర్ కావచ్చు, ఎవడైనా అనేటటువంటి విధంగా నీట్ లోపల లీకేజ్ వచ్చింది. ఈ లీకేజ్ వల్ల మొత్తం దేశానికే చెడ్డ పేరు వచ్చింది. అందుకే ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి, దాని మీద స్పందించాలి, దీని మీద థరో ఎంక్వైరీ చేయాలి. 24 లక్షల మంది విద్యార్థులు రాత్రి మొదలు చదివినారు, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఇలాంటి లోపాలతో నీట్ పరీక్షను నిర్వహించి 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఎక్కడైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే శ్రమను మరిచిపోకూడదని, వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ఎన్టీఏ నుంచి సకాలంలో చర్యలు ఆశిస్తున్నామన్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. అంతకుముందు ఇదే అంశంపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం నీట్ యూజీ 2024 పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని వ్యాఖ్యానించింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్టీఏ పైనే ఉందని, ప్రశ్నాపత్రం లీకేజ్, ఇతరత్ర అక్రమాలు జరిగినందున ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానమివ్వాలని ఆదేశించింది. అయితే ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపేసేందుకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే ఏమరపాటు, మూడోసారి, నాలుగోసారి, ఇలా ప్రతిసారి జరిగితే ఏమనుకోవాలి? మన గ్రహపాటు అనుకోవాలా? ఎన్టీఏ నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ఠ అనుకోవాలా? ఒకవైపు రాష్ట్రాలే మొత్తుకుంటున్నాయి, ఇప్పుడు విద్యార్థులు తలలు బాదుకుంటున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు మొత్తింది. మరి ఇకనైనా ఎన్టీఏ తీరులో మార్పు వస్తుందా? ఇది టెక్నాలజీ యుగం. నిలబడి నీళ్లు తాగడం కంటే పరుగెత్తి పాలు తాగాలన్నది నేటి జనరేషన్ తీరు. ప్రతి ఒక్కటి ఇన్స్టెంట్ గా జరగాలి. ఇంతటి ఫాస్ట్ యుగంలో చదువు కూడా అంతే షార్ప్గా ఉండాలన్న ఉద్దేశంతో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ స్వరూపాన్నే మార్చేసింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఏర్పడింది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. 2017లో ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ ముఖ్య ఉద్దేశం ఇండిపెండెన్స్, ట్రాన్స్పరెన్సీ, విద్యార్థుల్లో పోటీ పరీక్షల్ని ఎదుర్కొనేలా కాన్ఫిడెన్స్ పెంచటం. జాతీయ స్థాయిలో ఎన్టీఏ ఆధ్వర్యంలో 18 ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తోంది. ఏటా షెడ్యూల్ ప్రకారం ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు, జేఈఈ, మెడికల్ కోర్సుల ప్రవేశాలకు, నీట్, మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశాలకు, సీమాట్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు, జీపాట్, అలాగే యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్ వంటి అనేక పరీక్షలు నిర్వహిస్తోంది. నీట్ ఆధ్వర్యంలో జరిగే ప్రవేశ పరీక్షలు చూస్తే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్, మెడికల్, సిఎస్ఐఆర్ నెట్, యూజీసీ నెట్, సీమాట్, జీపాట్, NCHM JEE, GAT B and BET, ICAR AIEEA UG, ICAR AIEEA PG, ICAR AICE, IIFT, IGNO Open Mat, JNU EE, Delhi University Entrance Test, Swayam Semester, ARPIT. దేశంలో నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఆదరణ పరంగా, క్లిష్టత పరంగా జేఈఈ మెయిన్ ప్రథమ స్థానంలో ఉంటుంది. దేశంలో ఉన్న ఎన్ఐటీలు, ఐఐటీలు,
CFITలతో చేరేందుకు JEE మెయిన్ పరీక్షలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ UG పరీక్షను దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్ కాలేజీల్లో మొదటి ఏడాది MBBS, BDS ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుసన్నల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. నీట్ UG ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులు ఎయిమ్స్, జిప్నర్ సహా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్, డెంటల్ కౌన్సిల్ అనుమతితో నడుస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. అలాంటి నీట్ ఇప్పుడు విద్యార్థులకు వరమా, శాపమా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడే కాదు, నీట్ను ప్రవేశపెట్టిన ఏడాది నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది NTA. 2013లో నీట్ UG నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ ఎగ్జామ్కు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, వెస్ట్ బెంగాల్, తమిళనాడులో వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం ఆధారంగా అప్పటి కేంద్ర ప్రభుత్వము నీట్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి విద్యార్థులపైన బలవంతంగా రుద్దడం జరిగింది. మహారాష్ట్ర కానీ, కేరళ కానీ, ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాలు అనేక రకాలైన న్యాయ పోరాటాలు, వీధి పోరాటాలు కూడా చేసి ఈ నీట్ అనేటటువంటిది చాలా దురదృష్టమైంది, మా పాలిట ఇది శాపము అని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. తమిళనాడులో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనము చూసినాం. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నీటిలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఏర్పడ్డది. అయితే 3 ఏళ్ల తర్వాత అంటే 2016లో తొలిసారిగా నీట్ పరీక్షను కండక్ట్ చేశారు. 2016, 2017, 2018లో CBSE ద్వారా నీట్ను నిర్వహించారు. తర్వాత 2019 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తూ వస్తున్నారు. నీట్ పరీక్ష జరిపేటటువంటి సంస్థ ఏదైతే ఉందో, ఇంతకుముందు CBSE దీన్ని నిర్వహిస్తుండేది, వీటన్నింటి తప్పించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటటువంటిది ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ యొక్క నిర్వాహకం కారణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆభాస్ పాలైంది. విద్యార్థుల యొక్క జీవితాలన్నీ కూడా అన్ని అగమ్యగోచరంగా మారినాయి. కేంద్ర విద్యాశాఖ కింద పనిచేసే NTAకు IAS అధికారి డైరెక్టర్గా వ్యవహరిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా నీట్, JEE మెయిన్స్తో పాటు పదుల సంఖ్యలో పరీక్షలను నిర్వహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఏటా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని ముప్పతిప్పలు పెడుతూనే ఉంది. ఓ పరీక్ష జరగడానికి ముందు దానికి ఎంతమంది హాజరు కాబోతున్నారు, ఎన్ని కేంద్రాలున్నాయనే వివరాలను వెల్లడించాలి. కానీ NTA అలా ఎప్పుడూ వ్యవహరించింది లేదు. అలాగే 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ BEd కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ NCET విషయంలోనూ గందరగోళం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డ ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఇప్పటికీ NTA క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయ పార్టీలన్నీ కూడా దేశమంతా కూడా ఆందోళన చేస్తున్నారు. దీని మీద BC సంఘం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది. బీహార్లో జరిగిన గొడవకు దేశంలోని నీట్ విద్యార్థులందరూ ఈరోజు పరిశానులు ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి స్పందించాలి. ఈ మెడికల్ విద్యను మరింత పటిష్టం చేయాలి తప్ప దిగజార్చొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో NTA ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ పైన అనేక విమర్శలు, స్టూడెంట్స్ డ్రెస్ విధానం పైన బోలెడు వివాదాలున్నాయి. ముఖ్యంగా విద్యార్థినులు లోదుస్తులపైన NTA వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. తమిళనాడు, కేరళలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇలా ప్రతి అంశంపై వివాదాలతో సావాసం చేస్తూ ప్రవేశ పరీక్షల ప్రతిష్టను దెబ్బతీస్తోందన్న విమర్శలు NTA పై వెల్లువెత్తుతున్నాయి.